హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగరాజు బయాలజీ. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బైపీసీ స్టూడెంట్స్కి ఎవరైతే సప్లిమెంటరీ కానీ బెటర్మెంట్ కానీ రాయాలనుకుంటున్నారో వాళ్ళకి ఎగ్జామ్ టైం టేబుల్ అనేది తెలుసుకోవడం వల్ల ఎలా చదువుకోవాలో, ఏ రోజు ఎలా చదువుకోవాలి, ఏ లెసన్ చదువుకోవాలి అనేది ప్లాన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఒకసారి ఎగ్జామ్ టైం టేబుల్ చూసుకుందాం. ఫస్ట్ ఇయర్ బైపీసీ స్టూడెంట్స్కి డేటు టైం ఉదయం 9 నుంచి 12 దాకా జరిగింది ఎగ్జామ్ అనేది. మే 21న అంటే నెక్స్ట్ మంత్ 21న లాంగ్వేజ్ 1 తెలుగు కానివ్వండి, హిందీ కానివ్వండి, ఇలాగ ఈ లాంగ్వేజ్ అనేది జరిగిద్ది మే 21న. అలాగే సప్లిమెంటరీ వాళ్ళకు కూడా అంతే, లాస్ట్ ఇయర్ చదివినటువంటి పాత సిలబస్ వాళ్ళకు కూడా 21నే సాంస్క్రిట్ జరిగిద్ది. అలాగే మే 22న ఇంగ్లీష్ లాంగ్వేజ్ జరిగిద్ది, సప్లిమెంటరీ రాసే వాళ్ళకు కూడా ఇంగ్లీష్ లాస్ట్ ఇయర్ వాళ్ళకు కూడా. అలాగే మే 23న మే నెల 23వ తారీఖున బోటనీ, ఎవరికి బ్యాక్లాగ్ వాళ్ళకు బోటనీ జరిగిద్ది. మే 23న లాస్ట్ ఇయర్ పాత సిలబస్ రాసేటువంటి బైపీసీ స్టూడెంట్స్కి బ్యాక్లాగ్ సబ్జెక్ట్ అంటే నార్మల్గా బయాలజీ కాకుండా బోటనీ జరిగిద్ది. మే 26న ఇప్పుడు న్యూగా సిలబస్ రాసేటువంటి వాళ్ళకి బయాలజీ సబ్జెక్ట్ అంటే బాటనీ జువాలజీ రెండు కలిపి జరిగే సబ్జెక్టు బయాలజీ జరిగింది. అలాగే మే 26న అదే రోజు ఇంకా జువాలజీ కూడా నార్మల్గా రాసే వాళ్ళకైతేనే బయాలజీ, బ్యాక్లాగ్ రాయాలనుకునే వాళ్ళకైతేనే జువాలజీ సబ్జెక్ట్ అనేది జరిగింది 26న. అదే 23rd అయితే ఓన్లీ బాటనీ మాత్రమే, అది కూడా బ్యాక్లాగ్ సబ్జెక్ట్. మే 29న బ్యాక్లాగ్ నార్మల్గా రాసే వాళ్ళకు కూడా ఫిజిక్స్, దాంతోపాటు జూన్ 2న కెమిస్ట్రీ. ఓల్డ్ సిలబస్ రాసే లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్కైనా కానీ ఏ ఇయర్ స్టూడెంట్స్కైనా కానీ కెమిస్ట్రీ జూన్ 2న జరిగింది. ఇప్పుడు సెకండ్ ఇయర్ బైపీసీ స్టూడెంట్స్కి ఆఫ్టర్నూన్ జరిగింది ఎగ్జామ్ అనేది 2:30 నుంచి 5:30 వరకు ఉండిద్ది. మే 21న సెకండ్ లాంగ్వేజ్ ఎవరికైనా కానీ. అలాగే మే 22న ఇంగ్లీష్, మే 23న బాటనీ అంటే మే నెల 23వ తారీఖు బాటనీ. ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే బ్యాక్లాగ్, సెకండ్ ఇయర్ అయితే బాటనీ. దీంతో పాటు మే 26th జువాలజీ, ఇలా బయాలజీతో పాటు జువాలజీ ఎగ్జామ్ అనేది జరిగింది సెకండ్ ఇయర్ది. మే 30న ఫిజిక్స్, అలాగే జూన్ 2న కెమిస్ట్రీ. ఇలాగా జూన్ 2 కల్లా కానీ ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ అయినా కానీ అందరు స్టూడెంట్స్కి ఎగ్జామ్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఈ టైం టేబుల్ని బట్టి మీరు ఎలా చదువుకోవాలో ప్లాన్ చేసుకోవచ్చు.